ఫైట్ మాస్టర్ 'సూపర్ సుబ్బరాయన్' గారి దగ్గర కార్ క్లీనర్‌గా వర్క్ చేస్తున్న రాఘవ్ లారెన్స్ గారు ఇప్పుడు ఇండియాస్ టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్‌లో ఆయన కూడా ఒకళ్ళు. ఆయన జీవితంలో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇద్దరు వ్యక్తులు కారణమయ్యారంట. వాళ్ళే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. రజనీకాంత్ గారు డాన్స్ వేస్తున్న టైంలో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా లారెన్స్ గారు కూడా ఉండేవాళ్ళంట. ఆయన డాన్స్ చూసి ఇతను ఎప్పటికైనా పైకొస్తాడనుకుని 10,000 కట్టేసి డాన్స్ అసోసియేషన్‌లో ఆయన కోసం మెంబర్‌షిప్ తీశారంట. అలాగే ఆయన రికమెండేషన్‌తో కొన్నాళ్ళు శివశంకర్ మాస్టర్ గారి దగ్గర, కొన్నాళ్ళు ప్రభుదేవ గారి దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కూడా వర్క్ చేశారంట. అలాగే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తూనే చిన్న చిన్న సినిమాలకి కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తూ ఉన్న టైంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు 'ముఠా మేస్త్రి' సినిమా సాంగ్‌లో బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా లారెన్స్ గారు కూడా ఉన్నారు. చిరంజీవి గారు లారెన్స్ గారి డాన్స్ చూసి చాలా ఇష్టపడేవాళ్ళంట. ఒకరోజు లారెన్స్ గారిని పిలిపించేసి "నీ డాన్స్ చాలా బాగుంది. నా సినిమాలో అవకాశం ఇస్తాను. ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేస్తావా?" అని అడిగారంట. ఇచ్చిన మాట ప్రకారమే 4 సంవత్సరాల తర్వాత 'హిట్లర్' సినిమాలో లారెన్స్ గారికి అవకాశం ఇచ్చారంట చిరంజీవి గారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలు అందరితో కూడా వర్క్ చేశారు లారెన్స్ గారు. అలాగే నాగార్జున గారు ఇచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుని డైరెక్టర్‌గాను మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు యాక్టర్‌గా కూడా మంచి సినిమాలు చేసుకుంటూనే ఆల్‌రౌండర్‌గా స్థిరపడిపోయారు లారెన్స్ గారు.